విష్ణుకి పెళ్ళైపోతే ఇక నా ప్రేమకు అడ్డుండదు. నేను ఇక్కడికి వచ్చింది మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి. ఏంటి? ఈ రాహు ఏంటి మా బాబాయ్తో మాట్లాడాలి అన్నాడు. అసలు ఒకరి కోసం ఎదురు చూస్తూ ఉండే టైప్ కాదే అతను. ఏదో ఉంది. అయ్యా, లగ్నపత్రిక రాయడం అయిపోయింది. నేను చదివి వినిపిస్తాను, శ్రద్ధగా వినండి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానేన శుభకృతనామ సంవత్సరం ఫాల్గుణ మాసం కర్కాటక నక్షత్రయుక్త బహుళ పంచమి గురువారం అనగా మార్చి 4వ తేదీ ఉదయం 11:32 పాలపాటి ప్రసాద్ గారి ప్రథమ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి విష్ణుప్రియని ఆలపాటి వెంకట్రావు గారి ప్రథమ కుమారుడు చిరంజీవి వరుణ్ కిచ్చి వివాహము జరిపించుటకు పెద్దల సమక్షంలో నిర్ణయించిన శుభముహూర్తం. శుభం భూయాత్. అమ్మా, అది సంగతి. అమ్మా రాణమ్మ గారు, ఉభయులు తాంబూలాలు మార్చుకోండి. అయ్యా లేవండి. వేసుందేంటి? గుడికి ఏమైనా వెళ్ళారా? వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేసి విష్ణు పేరెంట్స్తో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని చెప్పాలి. ఆ నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేయాలి. అవునా? అయినా భూమి మీద అమ్మాయిలే కరువైనట్టు మీ అక్క పెళ్లిని 2 సార్లు చెడగొట్టినా వారి చెల్లెలే దొరికిందిరా నీకు? చిచ్చే రేయ్, ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ ఇంటికి ఎలాంటి కోళ్ల రావాలో నేను చూసుకుంటాను. అంతేకాని నువ్వు ప్రేమించిన అమ్మాయినే చేసుకుంటానని పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మాత్రం అస్సలు ఊరుకోను. నాన్న, వాళ్ళ అన్నయ్య ఏదో చేశాడని హిమని ఎందుకు తప్పుపడతారు? తనేం చేసిందని? నేను మాత్రం హిమానే పెళ్లి చేసుకుంటాను. తమ్ముడు వద్దు, తమ్ముడు వద్దు, చెప్పేది తమ్ముడు. ఆగు తమ్ముడు, ఆగు. ఆగు తమ్ముడు, నిన్ను ఆగు, నేను చెప్పేది విను. బాబాయ్, ప్లీజ్ బాబాయ్, మీరు ఆవేశపడకండి. అన్నయ్యతో నేను మాట్లాడతాను. మాట్లాడమ్మా, కనీసం వాడు నీ మాట అయినా వింటాడేమో.
తండ్రి మాటకి విలువ లేకపోయినా చెల్లి మాటకైనా విలువిస్తాడేమో చూడు. రేయ్, కానీ ఒక్క మాట, ఈ ఇంట్లో విష్ణు పెళ్లి జరిగే వరకు ఎవరు పెళ్లి ప్రస్తావన వచ్చినా బాగోదు. బాబాయ్, అన్నయ్య, నువ్వేం బాబాయ్ మాటలకి బాధపడకు. అన్ని ప్రాబ్లమ్స్ మెల్లిగా అవే క్లియర్ అయిపోతాయి. ఏది మనసులో పెట్టుకోకు. దేవుడా, ఒప్పుకోవాలి. అమ్మా, అక్కది నిశ్చితార్థం కూడా అయిపోయింది. నాలుగు రోజుల్లో పెళ్లి కూడా అయిపోతుంది. గోవిందా, అవును కృష్ణ, ఇక నా విష్ణుకి ఏ అడ్డంకులు ఉండవు. మనం అనుకున్నట్టే జరిగిపోతుంది. పదండి. నాకంటూ ఒక కుటుంబం ఏర్పడితే అది నీతోనే అని. ప్రపంచానికి మీ లోపం కనబడుతుందేమో, నా ప్రపంచమే మీరు విష్ణు గారు. నా ప్రాణంలో చూసుకుంటాను విష్ణు గారు. చూడకూడదు. ఇంకా చూడలేదమ్మా. బాబాయ్, నువ్వు వెళ్ళు. నేనా? ఓకే, వెళ్ళు బాబాయ్. ఈ రావు మొత్తం చిక్కు చేసి వెళ్ళాడు. డబుల్ పని చేస్తాడు ప్రతిదీ. బాబాయ్ చూసేస్తున్నాడు. నేను ఇంకేం చెయ్యను కృష్ణమ్మ, నీకో దండం. ఆయన నరిచే అరుపులకు నా గుండె ఆగేలాగుంది. చూడు, చెమట ఎలా పట్టేశాయో. అదేదో నువ్వే ఎలాగో తెచ్చుకోమా, నన్ను వదిలేసేయి. అయ్యో బాబాయ్,
చేసిందంతా చేసి నడి సముద్రంలో వదిలేసి ఎలా వెళ్ళిపోయాడు. చెప్పు శేషు. వాట్? నువ్వు అక్కడ ఉండి ఏం చేస్తున్నావు? నిన్ను పంపించింది ఎందుకు? ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడదు. ఎన్నిసార్లు చెప్పాలి శేషు నీకు? అసలు మైండ్ ఉందా లేదా నీకు? ఇందా క్లియర్ గా చెప్పాను కదా. నా కార్డు కనిపించట్లేదే. ఇప్పుడు ఎలా ఓకే అన్నారు శేషు? సరే, స్టాక్ త్వరగా పంపమను, చూసి చెప్తాను. అన్ని ప్రాపర్టీస్ చూసి నాకు కాల్ చేయి. అయ్యో, వచ్చేస్తున్నాడు. ఇప్పుడు నా ఐడి కార్డులో నా ఫోటో చూశాడంటే వెంటనే జాబ్ నుంచి తీసేస్తాడు. అప్పుడు ఇంకా అక్క పెళ్లికి డబ్బులు సర్దలేను. ఎలా? ఈ శేషు ఫైల్లో టోటల్ అమౌంట్ చూసి చెప్పమన్నాడు కదా. కృష్ణప్రియ అంటే ఈ దెయ్యమా? అయ్యో, తెలిసిపోయింది. ఇంకెందుకు? హే, నన్నింత మోసం చేస్తావా? నేనేం దొంగని కాదు, ఐడి కార్డు కోసమే వచ్చాను. అయితే ఏంటి? దొంగలనే కదా కనబడకుండా నా కళ్ళు కప్పి నా కంపెనీలోనే జాయిన్ అయ్యావు. అది Shut up! నిన్నిప్పుడే డిస్మిస్ చేస్తాను. అంతవరకు వెళితే చేయలేవని అంటాను. కంపెనీ నాది, ఎందుకు చేయలేను? మీదే అయినా 2 years బాండ్ ఉంది. ఎలా చూస్తారు? చెయ్యలేరు బాస్. ఛ! అంతా పథకం ప్రకారం చేశావు. నేనేం చేయలేదు. అసలు నేను జాయిన్ అయినప్పుడు నువ్వు బాస్ అనే తెలియదు. అంతా అలా జరిగిపోయింది అంతే. ఇక జరగదు. మర్యాదగా రెసిగ్నేషన్ లెటర్ రాసిచ్చేయి. నేనెందుకు ఇస్తాను? ఛాన్సే లేదు. చూడు, నేను చెప్పిన పని చేయకపోతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుని నిన్ను టెర్మినేట్ చేస్తాను. ఆ ఛాన్స్ నీకు ఇవ్వనులే. అలా జరిగింది బాబాయ్. అవునా కృష్ణమ్మా? మ్మ్. రావ్, సార్, నువ్వెప్పటి నుంచో లీవ్ అడుగుతున్నావు కదా, ఇస్తున్నాను. ఇప్పుడే వెళ్ళిపో. బాస్ మీరు సెలవిస్తున్నారా? ఎస్, వెళ్ళు. థ్యాంక్ యూ బాస్. కానీ ఈ రోజు రాత్రి గోడానికి సరుకొస్తుంది. నేను వెళ్తే ఎలా బాస్? మన టాప్ సేల్స్ గర్ల్ ఉంది కదా, తను వెళ్తుందిలే. నేనా? నైట్ డ్యూటీనా? అది గోడౌన్ దగ్గర. చెప్పిన కంపెనీ వర్క్ చేయకపోతే డిసిప్లినరీ యాక్షన్ కింద రాసుకున్న బాండ్ క్యాన్సిల్ చేసి జాబ్ లోంచి పీకి పారేయాల్సి వస్తుంది మిస్టర్ రావ్.
ఇది నీ మీద పగా ప్రతీకార చర్యలాగా ఉంది కృష్ణమ్మా. దొంగలానే కదా కనబడకుండా నా కళ్ళు కప్పి నా కంపెనీలోనే జాయిన్ అయ్యావు. అది Shut up. ఇక జరగదు. మర్యాదగా రెసిగ్నేషన్ లెటర్ రాసిచ్చు. చూడు, నేను చెప్పిన పని చేయకపోతే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుని నిన్ను టెర్మినేట్ చేస్తాను. ఈ జాబ్ని నమ్ముకుని అక్క పెళ్ళికి డబ్బులు వస్తాయన్న ధైర్యంతోనే ఉన్నాను. రాకపోతే జాబ్ తీసేస్తా అంటున్నారు. ఏం చేయాలి? నాకు వేరే సోర్స్ లేదు. రాత్రైనా ఒక్కదాన్నే ఆయన భయపడకుండా అక్క కోసం వెళ్ళాల్సిందే. వెళ్తాను. అక్క వచ్చేసావా? అమ్మా, విష్ణు అక్క వచ్చేసింది. వస్తున్నా. అక్క బావ రాలేదా? ఓ, డ్రాప్ చేసి వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్ళారు? పెద్దక్క ఒకే కూల్ డ్రింక్ లో 2 స్టార్లు వేసుకుని తాగారా? సరిగ్గా రాయవయ్యా. గోవిందా, ఏంటయ్యా ఈ ఖర్చు? పెళ్లి మండపం, భోజనాలు ఇవన్నీ లెక్క వేయకుండానే 5 లక్షల వరకు అయిపోతోంది. ఇంకా పై ఖర్చులు ఇవన్నీ. అమ్మో గోవిందా, ఎలా సర్దుబాటు అవుతాయో అర్థం కావటం లేదయ్యా. కట్నం దగ్గరంటే వియ్యాల వారి కాళ్ళు పట్టుకునైనా ఏదో ఒకటి చేయగలం. కానీ మిగతా ఖర్చులు అలా కాదు కదా. ఏదో ఒకటి చేయాల్సిందే. ఏం చేయగలమయ్యా? ఎలా ఈ కార్యాన్ని గట్టెక్కిస్తామో ఏంటోనని కాళ్ళు చేతులు ఆడడం లేదయ్యా. అమ్మా, నాన్న, అమ్మ ఎందుకు ఇలా పడిపోయింది? వరుణ్ వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారమ్మా. అబ్బాయి పెళ్లి బట్టలు తీసుకోవాలి, ఓ 70,000 సిద్ధం చేయమని చెప్పారు. అందుకే టెన్షన్ అయ్యి బీపీ పెరిగేలా పడిపోయింది. అమ్మా, అక్క పెళ్లితో నీ బీపీ మొత్తం కంట్రోల్ అయిపోతుంది అనుకుంటే నువ్వింకా దాన్ని పెంచుకుంటూ ఉన్నావా? ఇప్పుడు ఏమైంది చెప్పు? పెళ్లి కొడుకు బట్టలే కదా, ఆ సంగతి నేను చూసుకుంటాను. నువ్వెందుకు టెన్షన్ పడిపోవడం చెప్పు? చేయాల్సింది చేయకపోతే కుదురుతుందా? నువ్వైనా ఎక్కడి నుంచి తెస్తావమ్మా? నేను జాబ్ చేసే చోట అడ్వాన్స్ తీసుకుంటానని చెప్పాను కదా. దాంతో ఆ బట్టల ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. నేను చూసుకుంటాను కదా ఆ సంగతి. నువ్వేం కంగారు పడకమ్మా. ఏదేమైనా నేనక్కడ మైనస్ అవ్వకూడదు. ఏ రిమార్క్ నా పైన ఉండకూడదు. నైట్ డ్యూటీకి వెళ్లాల్సిందే. రేపు అడ్వాన్స్ సంగతి చూస్తాను. అబ్బాయి పెళ్లి బట్టలు తీసుకోవాలి, ఓ 70,000 సిద్ధం చేయమని చెప్పారు. అందుకే టెన్షన్ అయ్యి బీపీ పెరిగేలా పడిపోయింది.
ఆగండి. ఏంటమ్మా? నేను ఆర్జీ హోమ్ నీడ్స్ ఎంప్లాయీని. ఏమేమి వచ్చాయో చెక్ చేసుకుని రాసుకోవాలి. రావు గారు లేరా? నన్ను పంపారు కదా బాబాయ్. సరే మరి రాసుకో, నేను వెళ్తాను. ఆ లోడ్ పేపర్ ఎక్కడా? ఇదిగో అమ్మా. దించండి. ఇది అక్కడ లోపల పెట్టండి. ఇది దాని పక్కన పెట్టండి. టీవీలు అక్కడ పెట్టండి. మిక్సర్లు గ్రైండర్లు ఇక్కడ పెట్టండి. అది ఇక్కడే ఎక్కడో ఉంటుంది, దాని కంట పడకుండా సరుకంతా దోచేయాలి. సరే అన్నా. ఆ దెబ్బతో దాని జాబ్ పోతుంది. అలాగే అన్నా. అయ్యో, దొంగలు! వీటిని ఎలా కాపాడుకోవాలి? ఒక్కదాన్నే ఉన్నానే. అయ్యో, పదండ్రా. పోలీసులకు ఫోన్ చేస్తా. అయ్యో, సిగ్నల్స్ లేవు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? ధైర్యం అందరిలో ఉన్నప్పుడు రాదు తల్లులు, ఒక్కరున్నప్పుడు చూపించాలి. భయపెడితే భయపడుతూనే ఉంటారు. మీరు ఆడదాన్ని అని అనుకోవద్దు, ఆదిశక్తి అనుకోండి. మీ శక్తి సరిపోదా? యుక్తి చూపించండి. ఆపద ఎదురుగా ఉన్నప్పుడే దానికి మీరేంటో చూపించాలి, దాన్ని పరిగెత్తించాలి. ఎదుర్కొంటా. Yeah, I'll plan for the photo shoot tomorrow. Hey, just give me a minute, okay? Hello? నేను విష్ణుని. చెప్పండి విష్ణు గారు. విష్ణు గారు. సారీ అక్క. అన్నా, ఏమైందన్నా? ఎవరన్నా కొట్టింది? ఎవరో కొట్టారా? ఆ పిల్ల ఇక్కడెక్కడో ఉందిరా. అవునా అన్నా? వెతకండి. సరే అన్నా. ఏ పిల్ల, నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావు. ఈ తెలివి నీదే. దొరికితే నువ్వు పోతావు, తప్పించుకుంటే నీ ఉద్యోగం పోతుంది.
ఆ రెండు జరగవు. నేనుండగా ఒక్క వస్తువు కూడా తీసుకువెళ్ళలేరు. రేయ్, ఛాలెంజ్లు చేస్తుందిరా. అవునన్నా. ఒక్క వస్తువు కూడా మిగలకూడదు. సరేనా? అన్ని తీసుకుపోదండి. అయ్యో, టీవీ డ్యామేజ్ అయిపోయిందే. ఇప్పుడు ఆ రాహు వచ్చి అడిగితే ఏం చెప్పాలి? దొంగలు పడి ఇలా చేశారు అంటే అస్సలు నమ్మడు. గొడవనంతా చీకటిగా ఉందేంటి? లైట్స్ ఆన్ చేయలేదు. ఏంటంతా నిశ్శబ్దంగా ఉంది? లోడ్ దించి వెళ్ళిపోయారా? ఈ పిశాచ్ వచ్చిందా లేదా? ఏదో ఒక విధంగా నేనే దీన్ని బాగు చేయించుకోవాలి. అసలు వర్క్ చేస్తుందో లేదో టెస్ట్ చేయాలి. కనికరం లేకుండా డ్యూటీ వేశాడు. అమ్మాయి ఒక్కతే ఇంత రాత్రి ఏం చేస్తుందోనని చూడ్డానికైనా వచ్చాడా? కఠినాత్ముడు. అయ్యో, శ్రీకాంత్ గారు, ప్లీజ్, నాకేమీ కాలేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మిమ్మల్ని మా అమ్మగాని చూసిందంటే చాలా సమస్య అయిపోతుంది. తన ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను కాబట్టి మీకోసం ఇక్కడి వరకు వచ్చాను. మీకేమైందో, ఎలా ఉన్నారోనని చూడకుండా ఉండడం నా వల్ల కాక వచ్చేశాను. కానీ ఎందుకో మీరే నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదేమో అనిపిస్తుంది. ఈ టైంలో ఇలా రావడం తప్పే కావచ్చు, కానీ మీకోసం రావడం తప్పేం కాదు అనిపించింది. అందుకే వచ్చేశాను. బికాస్ నా మనసు నిండా మీరే ఉన్నారు. నాకు వేరే ఆలోచన కూడా రావడం లేదు విష్ణు గారు. మిమ్మల్ని పదే పదే చూడాలనిపిస్తుంది. చూడకుండా ఉండలేను అనిపిస్తుంది. అందుకే వచ్చేశాను. ఇది మీతో చెప్పే సమయమో కాదో కూడా తెలియదు, కానీ ఇంకొక క్షణం కూడా నేను మోయలేను. అందుకే చెప్తున్నాను, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ సో మచ్ విష్ణు గారు.
మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. అంతకు మించి మీతో కలిసి జీవితాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఐ లవ్ యూ విష్ణు గారు. ఐ లవ్ యూ సో మచ్ విష్ణు గారు. లేదండి, లేదు. నన్ను క్షమించండి. నాకు మరొకరితో పెళ్లి జరగబోతుంది. దయచేసి మీరు నా గురించి ఆలోచించకండి. నేనిప్పుడు వేరొకరికి కాబోయే భార్యని. అమ్మయ్య, శ్రీకాంత్ గారు, దయచేసి వెళ్ళిపోండి. మీ మనసుని బాధ పెట్టినందుకు నన్ను మన్నించండి. ప్లీజ్ వెళ్ళిపోండి. అది కాదు విష్ణు. ప్లీజ్ వెళ్ళిపోండి. ఒకరి మీద కేసు ఫైల్ చేయాలి. అటెంప్ట్ టు మర్డర్. అటెంప్ట్ మర్డరా? ఎవరి మీద ఎవరు చేశారు? ముందు ఎవరు చేశారో చెప్తాను. పేరు కృష్ణప్రియ, ఏజ్ 21, కేర్ ఆఫ్ శుభన్ స్టోర్స్, అంజలి గార్డెన్స్, చంద్రబోస్ స్ట్రీట్, మణికొండ, 5,85,000. ఇది పేరు, అడ్రస్. మరి మర్డర్ అటెంప్ట్ చేసింది ఎవరి మీద? నా మీదే. బాగానే ఉన్నారుగా. స్ట్రైట్ యాంగిల్లో కాదు సార్, టాప్ యాంగిల్లో చూడండి. ఇదిగోండి హెడ్, ఇది బ్లడ్. కేసు ఫైల్ చేయడానికి ఈ మాత్రం సరిపోతుందేమో. ఇది ఏమాత్రం సరిపోదు సార్. మిమ్మల్ని ఆ అమ్మాయి చంపబోయింది అనడానికి సరైన ఆధారాలు కావాలి, సాక్ష్యాలు కావాలి. ఇదిగోండి సార్ సాక్ష్యం. అమ్మాయి మా సెక్యూరిటీ గార్డ్ని కూడా కొట్టింది. ఏమయ్యా, నిన్నెందుకు కొట్టింది? సార్, నేను సిన్సియర్గా నైట్ డ్యూటీ చేస్తుంటే నైట్ టైంలో పడుకోకుండా డ్యూటీ ఎంటర్ అని చెప్పి కొట్టింది సార్. ఆ తర్వాత వచ్చిన లోడ్ గురించి గోడౌన్ లోపల చెక్ చేస్తున్న నా మీద సడన్ గా వచ్చి అటాక్ చేసింది. రీజన్ ఏంటి? వితౌట్ రీజన్. అదే రీజన్. ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా సార్. ఏ రీజన్ లేకపోవడం కూడా ఒక రీజనే కదా సార్. సార్, ఒక అమ్మాయి ఆ టైంలో
మీ గొడవంలోకి అకారణంగా వచ్చి అటాక్ చేసిందని చెప్తున్నారు. పైగా ఏ ప్రూఫ్స్ లేవు. పోనీ సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. సార్ అవి పనిచేయట్లేదు సార్. సరిపోయింది. ఈడియట్, చూసుకోవాలి కదా, కనీసం ఇలాంటి టైంలో ప్రూఫ్స్ అయినా ఉపయోగపడేవి కదా. అవన్నీ కాదు సార్, ఆ అమ్మాయి నా మీద మర్డర్ అటెంప్ట్ చేసిందని కేసు పెడుతున్నాను. ఆ అమ్మాయిని వెళ్ళి అరెస్ట్ చేయండి. ప్రూఫ్స్ లేకపోతే ఏంటి సార్, పిలిపించుకుని వచ్చి మీ స్టైల్లో విచారం చేస్తే నిజాలు చెప్తుందిగా. సార్ ఆవిడ అమ్మాయి సార్, అలా అరెస్ట్ చేయడం కష్టం. అదే కేసు ఒక అమ్మాయి వచ్చి అబ్బాయి మీద పెడితే ఇలానే అనేవాళ్ళ సార్? ఈ పాటికి 3rd డిగ్రీ కూడా మొదలు పెట్టేవాళ్ళు. అదే అమ్మాయి ఇలా చేసిందని బ్లడ్ చూపిస్తున్నా కనీసం మీరు ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. ఏంటి సార్ ఈ పార్షియాలిటీ? ఇది పార్షియాలిటీ, మున్సిపాలిటీ కాదు సార్, చట్టం. తప్పదు. లేడీస్ విషయంలో ఎలా పడితే అలా హ్యాండిల్ చేయడం కుదరదు సార్. సరే, ఒక పని చేస్తాను. ఆ అమ్మాయిని స్టేషన్కి పిలిపించి అడుగుతాను. దాన్ని బట్టి చూద్దాం. ఏదో ఒకటి చేయండి సార్. మగాడిగా పుట్టి సాటి మగాడికి హెల్ప్ చేయడానికి కూడా చట్టం ఒప్పుకోదు అని అంటున్నారు. ఇదెక్క న్యాయం సార్? ఎస్ఐ, సార్. చెప్పండి. ఏంటండి? నేనే కృష్ణప్రియ. మిమ్మల్ని సిఐ గారు తీసుకురమ్మన్నారు, పదండి. కృష్ణ, ఏమైంది? నిన్న పోలీస్ స్టేషన్ కి పిలవడం ఏంటి? ఏమైంది అసలు? అక్క, నువ్వేం కంగారు పడకు, ఏమీ అవ్వలేదు. నేను అన్ని విషయాలు చెప్తాను కదా. అది కాదే, నీకోసం పోలీసులు రావడం ఏంటి? ఈ విషయం అమ్మ వాళ్ళకి తెలిస్తే ఏమన్నా ఉందా చెప్పు. అక్క, అదే కదా, నువ్వు కూడా టెన్షన్ పడకు. సిఐ గారు ఏదో ఆఫీస్ కి సంబంధించిన ఎంక్వైరీ గురించి పిలిచుంటారు, అంతే. నేను స్టేషన్ కి వెళ్ళొస్తాను. ఈ లోపు అమ్మ వాళ్ళు వస్తే మాత్రం ఈ విషయాలు ఏవి చెప్పొద్దు, భయపడిపోతారు. అమ్మ పరిస్థితి తెలుసు కదక్కా. నేను వెళ్ళి 1 గంటలో వచ్చేస్తాను, సరేనా? సార్ సార్ సార్, ఆ వెహికల్ కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఆపండి సార్. ఎవరైనా చూస్తే బాగోదు సార్, ప్లీజ్ సార్. మా పరువు పోతుంది సార్. సరే, మీరు తొందరగా వచ్చేయండి, మేము బయట వెయిట్ చేస్తుంటాం. కానిస్టేబుల్స్, పదండి. కృష్ణ, నేను త్వరగా వెళ్ళి వచ్చేస్తాను. నా గురించి ఏమీ భయపడకు, ఏమీ అవ్వదక్కా. ఏదో క్యాజువల్ ఎంక్వైరీ అంతే. నువ్వు జాగ్రత్త. చెప్పింది గుర్తుంది కదా? అమ్మ వాళ్ళకి మాత్రం చెప్పొద్దు, సరేనా? పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా. మాట్లాడి వస్తానన్నా, ఇలా అరెస్ట్ చేస్తున్నారేంటి? అసలు ఏమైంది? ఏం చేసావే? నేనేం చేయలేదక్కా, అయినా నేరేం చేశానని అరెస్ట్ చేశారు. నాకు తెలుసు నువ్వే నేరం చెయ్యవు. సార్, సిఐ గారు, నా చెల్లి చాలా మంచిది, ఏ తప్పు చెయ్యదండి. తనని విడిచిపెట్టండి, మీకు పుణ్యం ఉంటుంది సార్. అదిగో ఆయనే కేసు పెట్టారమ్మా. విడిచిపెట్టడం కూడా ఆయన చేతుల్లోనే ఉంది. సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, ప్లీజ్ సార్, ఈ కేసు వెనక్కి తీసుకోండి. నా చెల్లి చాలా మంచిది సార్, దయచేసి విడిచిపెట్టమనండి. మీ చెల్లి మీకు మంచిది కావచ్చు, కానీ ఈ సొసైటీకి చాలా డేంజర్. సార్, ఏంటి సార్ మీరు అనేది? అంత పెద్ద నేరం ఏం చేసింది మా చెల్లి?
చాలా మంచిది సార్. ప్లీజ్ సార్. ఏం చేసిందో మీ చెల్లిని అడగండి, మీకే తెలుస్తుంది. కానిస్టేబుల్స్ లోపలికి తీసుకెళ్ళండి. సార్ ఆగండి సార్, నా మాట వినండి సార్. ప్లీజ్ సార్. తీసుకెళ్ళండి. అక్క, కృష్ణ నువ్వేం కంగారు పడుకో. ఇదిగో శ్రీకాంత్ గారు వచ్చారు. ఈయన ఆ రాధా వాళ్ళ తమ్ముడు కదక్క? అవును కృష్ణ, చాలా మంచివారు. మనకి ఖచ్చితంగా సాయం చేస్తారు. ఇంతకీ ఎవరండి మీ పైన కేసు పెట్టింది? మీ అన్నయ్య రాధా గారు. అదేంటండి అలా చూస్తున్నారు? మీ మీద హోప్ తో ఉన్నాం. మీరు తప్ప మాకు ఇంకెవరు సహాయం చేయలేరు. మీరు కూడా అలా చూస్తే. అయ్యో విష్ణు గారు, నేను సాయం చేయను అనలేదు కదా. అసలు మా అన్నయ్య మీ మీద కేసు పెట్టడం ఏంటండి? ఏం జరిగింది? అటెంప్ట్ టు మర్డర్ కింద నేను అరెస్ట్ చేయిస్తాను. మ్యామ్, నేను శ్రీకాంత్, రాధాస్ బ్రదర్. హో, హాయ్ శ్రీకాంత్. ఐ నీడ్ యువర్ హెల్ప్ మ్యామ్. ఓకే శ్రీకాంత్, ఐఎమ్ కమింగ్. డోంట్ వరీ. ఆడపిల్ల కష్టంలో ఉంటే నేను ఆరక్షణం కూడా ఆలస్యం చేయను. వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. బాయ్. డ్రైవర్ మూవ్. మేడం ఓకే అన్నారు, వస్తున్నారంట. మీరు టెన్షన్ పడకండి. అన్నయ్య గారు, పంతులు గారు ఈ 15న ది బెస్ట్ ముహూర్తం ఉందని చెప్పారు. అమ్మాయికి అబ్బాయికి మధ్య వివాహ బలం కూడా చాలా చక్కగా కుదిరిందంట. అంతేకాదన్నయ్య గారు, ఈ ముహూర్తం దాటిందంటే సరైన ముహూర్తాలేవీ లేవంట. ఒకవేళ ముహూర్తాలున్నా వీళ్ల జాతకానికే సరిపోవంట. ఈ నిశ్చితార్థం మనం జరిపించేశావంటే ఆ ముందు ఎప్పుడు మంచి ముహూర్తం ఉంటే అప్పుడు పెళ్లి జరిపించేద్దాం. ఏమంటారు? 15వ తారీఖు. 15వ తారీఖా? నువ్వెలా చెప్తే అలాగమ్మా. ప్రశాంతంగానే చేద్దాం, ఏం ఇబ్బంది ఏం లేదు. పంతులు గారిని ఆ డేట్ ఫిక్స్ చేయమని చెప్పండి. అలాగే అన్నయ్య గారు, మరి ఉంటాను. నాకు పెళ్లి ఇష్టం లేదు. స్వీటీ, ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థం అవుతుందా? మమ్మా, నాకు అర్థం కావడం కాదు,
ముందు మీరు మీ కూతురు మనసును అర్థం చేసుకోవడం నేర్చుకోండి. నేనెందుకు ఇలా ఉన్నానో, నాకు ఈ పెళ్లి ఇష్టమా లేదా అని ఒక్కసారైనా ఆలోచిస్తున్నారా? మీ వరకు మీరే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ జీవితం నాది అని, సంతోషంగా ఉండాల్సింది నేను అని కొంచెమైనా ఆలోచించారా? స్వీటీ, ఏంటే అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఈ సంబంధం ఓకే చేయడానికి నేను ఎంత స్ట్రగుల్ చేశానో నీకేం తెలుసు? ఏదో రోడ్ల మీద తిరిగేవాణ్ణి చూసి పెళ్లి చేస్తున్నాను అనుకున్నావా? మినిస్టర్ కొడుకే అతను. కోట్ల ఆస్తి, అంతకు మించిన పలుకుబడి, సెంట్రల్ లెవెల్లో పవర్. అరే, ఈ ఒక్క పెళ్లితో మన ఫ్యామిలీ స్టేటస్ అంతా అమాంతం పెరిగిపోతుంది. ఇలా ఎన్ని ఆలోచించానో నీకేం తెలుసు? ఇన్ని ఆలోచించావు కదమ్మా, మరి నా గురించి, నా మనసు గురించి ఎందుకు ఆలోచించలేదు? ఇందులో మీ అందరి సంతోషమే ఉంది, కానీ నా సంతోషం, నా జీవితం ఎక్కడుంది మమ్మా? స్వీటీ, సంతోషం, జీవితం, వాట్ ఈస్ దిస్? స్టేటస్, పలుకుబడి, డబ్బు, వీటి మధ్యలోనే మనిషి జీవితం తిరుగుతూ ఉంటుంది. అయినా నాకు నీ మాటలతో, నీ మైండ్ సెట్ తో పనిలేదు. నీ పెళ్లి డెసిషన్స్ అన్ని పూర్తయిపోయాయి. ఇంకా మాటలు లేవు. ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నో 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 నో. ఏంటి సార్ ఇది? జనానికి ధైర్యం ఇచ్చే పోలీస్ మీరు భయపడి పనిచేయడం ఏంటి? డ్యూటీలో తప్పు చేయడానికి భయపడాలి సార్. ఇలా భయపడి తప్పు చేయకండి. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక చోట మనకు అన్యాయం జరగచ్చు. అప్పుడు న్యాయం కావాలని అడుగుతాం కదా. ఇదే పరిస్థితి అక్కడ ఉంటే ఎలా సార్? న్యాయం అందరికీ కావాలి. దాని అవసరం అందరికీ ఉంది. అందుకే ముందు మనం మంచిగా ఉండి ఆ తర్వాత మనకి మంచి జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. మీ మేలెప్పుడు మర్చిపోలేను. పర్వాలేదండి. మేడం, మీరే గనక లేకపోతే మా కుటుంబం అన్యాయం అయిపోయేది మేడం. దేవతలా వచ్చారు మ్యామ్. కమాన్ కృష్ణ, ఏంటిదంతా? నువ్వే తప్పు చేయలేదని నేను నమ్మాను కాబట్టి వచ్చాను. మేడం, కాస్త కోర్టు నుంచి బెయిల్ పేపర్స్ వచ్చేంత వరకు రోజుకొకసారి వచ్చి సంతకం చేయాల్సి ఉంటుంది. కృష్ణ, అలాగే సార్, తప్పకుండా. ఇంతకీ కేసు పెట్టింది ఎవరు? మా అన్నయ్య రాధా మేడం. వాట్? అవును మేడం, మా అన్నయ్యే పెట్టాడు.
మేడం, నేనొచ్చి విడిపించానని మా అన్నయ్యకి చెప్పకండి మేడం. ఎందుకంటే తన మీద ఇంకా కోపం పెంచుకుంటాడు. అలాగే శ్రీకాంత్. థ్యాంక్ యూ మేడం. అవును, మీరిద్దరూ ఉండేది ఎక్కడ? మణికొండ మేడం. అవునా? నేను అటువైపే వెళ్తున్నాను. మీ ఇద్దరిని డ్రాప్ చేసి వెళ్తాను. ఓకే, పదండి. బాయ్ శ్రీకాంత్. బాయ్ మేడం. శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓహో, అలాగా. అవునమ్మా, ఆ సామాన్ అంతా కూడా మన షాప్లోనే కొంటాము అన్నారు. అందుకే వెళ్ళాం. వెళ్తే వెళ్ళర్లే కాని కాస్త ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పుండొచ్చు కదా. 10 నిమిషాలే కదా, అలా వెళ్ళి ఇలా వస్తాము అనుకున్నాము. వాళ్ళు మరీ ఇంతసేపు అక్కడే ఖైదీల్లా కూర్చోబెడతారని అనుకోలేదు. అదే పెళ్లి కదమ్మా, కదలనివ్వకుండా కూర్చోబెట్టేశారు అంటున్నా. ఓహో, పర్వాలేదే. అక్క చెల్లెలిద్దరూ కట్టుకథలు కూడా చాలా చక్కగా చెప్పేస్తున్నట్టున్నారే. శిఖరా, ఏంటి అంటున్నావు? ఎవరే కట్టుకథలు చెప్పేది? నోరుంది కదని ఏది పడితే అది వాక్కు. అయ్యో పెద్దమ్మా, ఏది పడితే అది బాగడానిక నేను ఇక్కడికి అదే పనిగా వచ్చింది. మరి నీకు అదే పని కదా. అయినా ఎక్కడా తిన్నగా ఉండే అలవాటు లేదు కదా తమరికి. అవే అలవాట్లు వచ్చేసి ఉంటాయేమో, ఎవరికి తెలుసు. ఇంతకీ ఏంటి నీ బాధ? ఇది నా బాధ కాదు పెద్దమ్మా, నీ కూతురులిద్దరి కథ. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాక్కుండా వచ్చిన విషయం ఏమిటో వివరంగా చెప్పు. చెప్పడం ఏంటి పెద్దమ్మా, 4K రెజల్యూషన్ లో నీ కంటికే చూపిస్తా. అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్లారో, అంతకు ముందు ఏం చేస్తే అక్కడికి వెళ్లారో నీకే ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. చూశాక గుండెల మీద చెయ్యేసుకొని మరీ ఎక్కువగా బాధపడితే నాది మాత్రం పూజే కాదు, సరేనా? పోలీస్ స్టేషన్లో విషయం కానీ వీడియో తీసిందా ఏంటి? కొంపదీసి తీసింది అమ్మకి చూపిస్తే అమ్మో ఇంకేమైనా ఉందా? పెద్దమ్మా, మరి కాసేపట్లో బొమ్మ చూపించేస్తాను, గుండె రాయి చేసుకో, ఓకేనా? హైయెస్ట్ సేల్స్ చేసిన వాళ్ళకి బాస్ గిఫ్ట్ ఇస్తారు కృష్ణమ్మ. ఈసారి నీకు వచ్చింది. ఇక్కడ నా మనీ బాక్స్ ఉండాలి. తెలీదు కృష్ణక్క. బాబాయ్ ఏరి? ఇట్రా. చెప్పండి. వాళ్ళ అక్కగారు లాయర్ గారిని తీసుకొచ్చి బెయిల్ ఇప్పించారు సార్. వాళ్ళ అక్క? అవును సార్.
మరి వదిలేయాలి కదా. వదిలేశారుగా. నాన్ బెయిలబుల్ కేసు పెట్టుండాల్సిందే. పొరపాటుగా జరిగిన దానికి మీరు చాలా దూరమే వెళ్లారు. చాలానే చేశారు. కావాలనే చేశావు. కొన్ని కావాలని కల్పించే మనస్తత్వం కాదు నాది. ఏదో ఒక రోజు నిజమేంటో మీకే తెలుస్తుంది. ఆ మాట చెప్పడానికే ఈరోజు వచ్చావా? ఇక్కడ నీ అవసరం లేదు. కృష్ణ గురించి చెప్దామంటే రాధగారు ఇంకా రావట్లేదేంటి? వెళ్ళి అడుగుదామా? ఉండమన్నారుగా. దీనంగా మొహం పెట్టి అడిగేస్తే కేసు వాపస్ తీసుకుని జాబ్ ఇచ్చేస్తా అనుకుంటున్నావేమో. నా కాళ్ళు పట్టుకుని బ్రతిమలా అన్నా కరగను. క్షమించమని అడిగితేనే మనసు మారని వాళ్ళు కాళ్ళు పట్టుకుని బతిమలాడితే కరిగిపోతారు అని ఎలా అనుకుంటాను? మీరెంత కఠినాత్మలో తెలీదా? మరెందుకొచ్చావు? బుద్ధి లేక కాదండి. సిన్సియర్గా నిస్వార్థంతో పనిచేసిన చోట నమ్మి నాకిచ్చిన బాధ్యతనే తిరిగి అప్పజెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టే వచ్చాను. నీ సిన్సియారిటీ ఏ పాటిదో తెలుసు కానీ క్లియర్ చేసి వెళ్ళవు. విష్ణు అక్క, శిఖరా, ఎందుకు ఏడుస్తున్నావని అడగనక్క. అంతా విన్నాను కదా. షాక్ అవ్వకక్క. తెలిసింది నీ చెల్లెలకేగా. కూల్. ఇప్పుడేంటి, ఈ పెళ్లి నీకిష్టం లేదని పెద్దమ్మకి చెప్పబోతున్నావా? నేను ఇంకేం చేయాలి శిఖరా? చెప్తాను. అలా చెప్తే మాత్రం అసలే బీపీ పేషెంట్ పెద్దమ్మ భరించగలదా? బీపీ పెరిగిపోయి గుండె ఆగి చావదు. ఆ చావు ఇంకెన్ని చావులకి దారితీస్తుందో కదా. పెద్దవాళ్లు పోయి చూసుకునే నాదుడు లేక మీరు రోడ్డున పడి నానా బాధలు పడుతూ నరక యాతన అనుభవించడం అవసరమా అక్క? నువ్వు చెప్పడం వల్ల అన్యోన్యంగా ఉన్న మీ కుటుంబం నాశనమవుతుంది. నీ చేతులారా నువ్వే చేసుకుంటావా అక్క? వాళ్ళకేం కాకూడదు. అయితే నువ్వు చెప్పకూడదు. పెళ్ళయ్యాక అతనే అతని నిర్ణయాన్ని మార్చుకుంటాడు. కామ్గా ఉండు. ఇష్టం లేదని అంత బలంగా చెప్తున్నాడు కదా శిఖరా. అంటే చెప్పేస్తావన్నమాట. అలాని కాదు శిఖరా.
నాకేం అర్థం కావట్లేదు. అయోమయంగా ఉంది, కంగారుగా ఉంది. ఓకే, నీకు క్లారిటీ ఇస్తా. అయితే ఇది చూడక్క. మీరు తప్ప మాకు ఇంకెవరు సహాయం చేయలేరు. మాట్లాడండి. నేను మాట్లాడేది లాయర్ దివ్య గారితో. అంటే మేడం, ఆ అమ్మాయి కూడా అతన్ని కొట్టానని చెప్పింది మేడం. అందుకే అరెస్ట్ చేశాను. అమ్మో, ఎరుపుల్లో ఇన్ని సినిమా పేర్లున్నాయా? సినిమా పేర్లు కాదే, ప్రజెంట్ నా హ్యాపీ ఫీలింగ్స్. ఇదిగోండి, స్వీట్స్ తినండి. ఆ ఆ ఆ. అసలు విషయం చెప్పకుండా ఈ స్వీట్ గోలంటే అయినంత గొప్పగా ఏం సాధించావు ఇప్పుడు? గుండెల నిండా చోట్లేనంత బాధని సాధించానమ్మా. ఏం చెప్పను, చాలా చాలా సాధించానమ్మా. ఈ రోజు నేను జాబ్ చేస్తున్న చోట నా వల్ల మంచి సేల్స్ జరిగాయమ్మా. అందుకే మా బాస్ నన్ను అప్రిషియేట్ చేసి ఇదిగో ఈ స్వీట్ బాక్స్, చీర గిఫ్ట్ గా పంపించారు. పట్టుకోవే అక్క. ఇదిగో ఎల్లో సారీ, నీ ఫేవరెట్ కలర్ కదా. దీన్ని పెళ్లి కూతుర్ని చేసే రోజు కట్టుకో. తీసుకో తీసుకో. నువ్వు నాకు నచ్చలేదు. ఏంటి చెప్తావా? చెప్తానండి. మీరు కలలు కంటున్న ఆనందం ఎప్పటికీ అది కలగానే మిగిలిపోతుంది కృష్ణ. అది ఒక కలే. ఏంటక్క, పెళ్ళి అనగానే ఇంత ఎమోషనల్ అయిపోతున్నావు? మా అందరికి దూరం అవుతున్నావనా? అలాంటివి ఏమీ పెట్టుకోకు. నీ పెళ్లి తర్వాత ఎవరు ఎవరికి దూరం అవ్వరు. ప్రేమలు బంధాలు అన్నీ మనతోనే ఉంటాయి. అయినా అప్పగింతల్లో కూడా ఫార్మాలిటీగా ఏడవడమే కానీ ఏడ్చేంత బాధేంటి చెప్పు? పెళ్ళంటే కొత్త బంధాన్ని కలుపుకోవడమే కావచ్చు, కానీ ఉన్న బంధాన్ని తెంచుకోవడం కాదు కదా. నువ్విలా ఉండటం నాకు అస్సలు నచ్చదు. ఏది ఒకసారి నవ్వక్క, నవ్వు నవ్వు నవ్వు. చాలేవే, ఆట పట్టించుకో. విష్ణు, మీ ముద్దల చెల్లి మొదటిసారిగా నీకోసం చీర తీసుకొచ్చింది. వెళ్ళి భద్రంగా దాచుకో. వరుణ్ చెప్పమన్నట్టు నేను ఇంట్లో చెప్పలేదు. తను ఇంకా నా మీద కోపం పెంచుకుంటాడు. నా ప్రేమ విషయం ఎలాగైనా ఇంకోసారి విష్ణుకి చెప్పాలి. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, లేదంటే ఇలాగే ఉండిపోతాను. కానీ నా ప్రేమ గెలుస్తుందని గట్టిగా నమ్ముతున్నాను. వరుణ్ వాళ్ళు వచ్చేస్తుంటారు. ఆటో అన్నా, త్వరగా పోనీ. విష్ణుప్రియానామధేశ్య. అబ్బాయి పేరు
వరుణ్. వరుణ్ నామధేయస్య గోత్రం అండి? కాశీ గోత్రం. కాశీ గోత్రోద్భవస్య వరుణ్ నామధేయస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య వృద్ధ్యర్థం తీసుకోండమ్మా. మొదటి శుభలేఖ. మొత్తానికి మొదటి శుభలేఖ కూడా ఇచ్చేశాం. అమ్మా మీకంతా మంచే జరుగుతుంది. జరగదు. చాలా సంతోషంగా ఉంది, చెప్పలేనంత ఆనందంగా ఉంది. ఇంకా పెళ్ళొక్కటి అయిపోతే ఇంకా ఆనందంగా ఉంటుందన్నయ్య. ఆ ఆనందం నీకు దక్కనీయనత్తయ్య. దేవుడా, ఎలాగైనా మా అమ్మ కోరిక తీర్చు స్వామి. ఇంతకు మించి నేనేమి అడగను. రాణమ్మా, మరి అబ్బాయి పెళ్లి బట్టలకి డబ్బులు? అవి కూడా రెడీగా ఉన్నాయి అన్నయ్య గారు. మాట అంటే మాటే. అమ్మా కాబోయే వధూవారులిద్దరినీ కూడా ప్రదక్షిణాలు చేసి రమ్మని చెప్పండి. అమ్మ విష్ణు, ఇలారా. బాబు వరుణ్, మీరు వెళ్ళి ప్రదక్షిణం చేసిరండి. మేం వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకుని వస్తాం. రావే, నీ సంగతి చెప్తా. రండి అన్నయ్య గారు, రండి. పదండి. ఏమిటమ్మా అందరూ అలా ఉండిపోయారేమిటి? జరగరందే జరిగిపోయింది పంతులు గారు. ఏమైందమ్మా? పెళ్లి కార్డు దగ్గర అశుభం జరిగింది. దేవుడి ముందే కార్డు కాలిపోయింది. పంతులు గారు, ఏదైనా కీడు జరుగుతుందా? పర్వాలేదమ్మా, ప్రతి అశుభం శుభానికి నాంది. మీకున్న దిష్టి పోయింది, ఇక అంతా మంచే జరుగుతుంది. నిజమేనా పంతులు గారు? నిజమేనమ్మా. అమ్మా వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి, మీకంతా శుభమే జరుగుతుంది. అమ్మో, అమ్మొస్తుంది. ఏంటే అక్కడేం జరుగుతోంది? ఏం లేదు, పంతులు గారితో మాట్లాడుతున్నారు. చెట్టు కింద అమ్మవారికి కొబ్బరికాయ కొట్టొద్దనరా. వెళ్ళండమ్మా. హరి ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీ దేవత నమో నమః. ఇప్పుడు ముందు చెప్తే రాదేమో. ఓ పని చేస్తాను, ముందు కాఫీ షాప్కి రమ్మంటాను, తర్వాత తను ఏదో ఒకటి సెట్ చేస్తుంది. కృష్ణ, ఒకసారి నీతో మాట్లాడాలి. ఒకసారి రావా? హా, ఇది పట్టుకో. ఏంటన్నయ్యా? కృష్ణ, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఇంపార్టెంట్ విషయమా? ఏంటన్నయ్యా అది? ఇక్కడ కాదు కృష్ణ, కాఫీ షాప్ లో మాట్లాడుకుందామా? కాఫీ షాప్ కి ఎందుకన్నయ్యా?
ఏంటో ఇంపార్టెంట్ విషయం ఇక్కడే చెప్పు. లేదు కృష్ణ, మనం కాఫీ షాప్కి వెళ్ళి మాట్లాడుకుందాం. నువ్వు కంపల్సరీగా రావాలి. నేను బైక్ మీద తీసుకెళ్తాను, ఓకేనా? ఇప్పుడే వస్తాను. అనయ్య, ఏంటి ఇంపార్టెంట్ విషయం?